ఇండస్ట్రీలో అందరూ అనుకునేది మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు, మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు. అట్లా చిరంజీవి గారు ఒకానొక టైంలో బాగా సపోర్ట్ ఇచ్చారు. అండ్ స్టిల్ ఇప్పటికీ అవును. అవును. ఆ సపోర్ట్ ఎలా అనిపించింది? సో చిరంజీవి గారు ఈజ్ అ బిగ్గెస్ట్ సపోర్ట్. బిగ్ బాస్ లో నాకు ఎంతైతే ఫేమ్ వచ్చిందో, ఎంతైతే జనాలు అనుకున్నారో దానికి ఈక్వల్ గా సార్ ఒక్కరోజు రాగానే అలా వెళ్ళిందన్నమాట. సో సార్ దాని తర్వాత ఆపర్చునిటీ ఇచ్చారు. సార్ మూవీలో కీ రోల్ ఇచ్చారు. ఆ కీ రోల్ వల్ల నా పర్ఫార్మెన్స్ ఏంటో తెలిసింది అందరికి. ఓ దివికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు, షీఈ్ అ పర్ఫార్మర్ అని అనిపించిందే అప్పుడు. అండ్ చిరంజీవి గారు ఈజ్ అ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఇప్పటికి, ఎందుకు ఇస్తారు అవార్డులు, అంత అద్భుతమైన యాక్టర్ కాకపోతే, అంత అద్భుతమైన హ్యూమన్ బీయింగ్, అంత అద్భుతమైన పర్సన్ కాకపోతే ఊరికే అవార్డ్స్ రావు. హీస్ అమేజింగ్ ధనుష్. హీస్ అ వెరీ గుడ్ సపోర్ట్. నాగ్ సార్ ఆల్సో వెరీ గుడ్ సపోర్ట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళుండి, స్టార్టింగ్ నుంచి అంతే సపోర్ట్ నుండి అలా ఉండి ఇంకా బాగుండేది. నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు, సడన్ గా జరిగింది. బిగ్ బాస్ తర్వాత అయ్యింది, లేట్ అయింది, బట్ స్టిల్ ఓకే. సో చిరంజీవి గారి తర్వాత నేను విన్నది హరీష్ శంకర్ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు దీపికి అని చెప్పేసి, మంచి ఫ్రెండ్ అని కూడా విన్నా. నిజమేనా? హరీష్ శంకర్ గారు ఎప్పటి నుంచి తెలుసు అంటే, నేను రాబర్ట్ రిచర్డ్సన్ అని ఆస్కార్ విన్నింగ్ కెమెరామెన్ వచ్చారు ఇండియాకి. అప్పటికి నేను మహర్షి చేశాను. నాకు ఎవరో పరిచయం చేశారనమాట, వీళ్ళకి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ చేయాలి, వీళ్ళకేమో తెలుగు రాదు కాబట్టి. సో ఆ ప్రాసెస్లో ఈయన ఒక ఆస్కార్ విన్నింగ్ కెమెరామెన్ ఇండియాకి వచ్చారని తెలిసిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్, కెమెరామెన్స్ అందరూ కలవడానికి వచ్చారు. హ్యాపీలీ, లక్కీలీ నేను మెయిన్ ఆస్కార్ విన్నింగ్ 3 ఆస్కర్స్ వచ్చాయి ఆయనకి. రాబర్ట్ రిచర్డ్సన్ అని, ఏవియేటర్, హ్యూగో, జేఎఫ్కే, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, ఇప్పుడు ఈక్వలైజర్, అన్ని అంటే ఈక్వలైజర్ 3, ఈ మూవీస్కి ఆయన కెమెరామెన్. ఆయన కలవడానికి వచ్చారు వీళ్ళందరికీ ఓకేనా నాట్ ఓకేనా చెప్పాల్సినది నా చేతిలో ఉందన్నమాట. ఓకే వీళ్ళని కలవచ్చు, ఓకే వీళ్ళని కలవకూడదని. సో ఆ టైంలో దే రిక్వెస్టెడ్ మీ, హరీష్ శంకర్ గారు కానీ, బోస్ గారు కానీ, చోటాకే గారు కానీ, మన సెంధిల్ గారు కానీ, చాలా మంది వచ్చారు ధనుష్. అప్పుడు 10-15 మెంబర్స్. నేను నథింగ్, నేను యాక్టర్, చిన్నపాటి యాక్టర్ని. వీళ్ళందరూ వచ్చి కలవాలంటే అసలు ఎలా ఉంటుంది, ఆ డిసిషన్ నా చేతిలో ఉంది. అప్పుడు హరీష్ శంకర్ గారు సెట్కి పిలిచారు, ఎలాగైనా హెడ్ సెట్కి తీసుకురండి అని. అండ్ సెట్కి వెళ్తే ఈయన తీసుకొని నన్ను ఎంత రెస్పెక్ట్గా చూసుకున్నారంటే హరీష్ శంకర్ గారు, ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తూ, తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ సెట్కి తీసుకెళ్ళినందుకు చాలా బాగా చూసుకున్నారు హరీష్ శంకర్ గారు, బోస్ గారు కెమెరామెన్. అండ్ ఆ తర్వాత నుంచి నేను బిగ్ బాస్ వెళ్ళినప్పుడు సార్ నాకు ఒక బైట్ కావాలని, హరీష్ గారు నాకు ఒక బైట్ కావాలి అని, దాని తర్వాత ఏటీఎంలో ఆపర్చునిటీ ఇచ్చి, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకొక ఈ సినిమాకి టాక్స్ అవుతున్నాయి. సో ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్. ఈవెన్ బిఫోర్ మై కెరియర్ స్టార్టెడ్, హరీష్ గారు has always been there, and he's like a mentor, he's like a very good friend. And especially హరీష్ గారు, ఈజ్ అ బోల్డ్ మ్యాన్. ఆయన ఎవరితో భయపడరు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఈ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడితే నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారా, ఇప్పుడు వాళ్ళతో క్లోజ్గా మాట్లాడితే నన్ను ఎవరైనా అనుకుంటారా, నేను ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఎవరైనా, ఇలా ఏం లేదు. ఎవరేమనుకున్నా ఎవరేమనుకోపోయినా ఈజ్ లైక్ అ మెంటర్. ఎప్పటి నుంచో ఉన్నారు మన లైఫ్లో. సో హీఈస్ దేర్, హీఈస్ ఆల్వేస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎందుకు ఆపర్చునిటీ ఉండాల్సింది? నేనైతే అడిగాను. అంటే యాక్చువల్లీ నాకు రోల్ ఇవ్వకపోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారిని చూసుంటే బాగుండేది. బట్ ఇంకా అవుతుంది కదా షూట్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు సినిమాకి లుక్ టెస్ట్ అయింది నాకు, రవితేజ గారి సినిమాకి. సూపర్ లీడ్ రోల్ కాదు, గుడ్ రోల్. ఓకే, ఏదన్నా క్యారెక్టర్స్ వస్తే మంచి క్యారెక్టర్ చేయడానికి రెడీ, మంచి క్యారెక్టర్ చేయడానికి. అంటే బేసిక్లీ ఈ సినిమాకైతే ఎస్పెషలీ రవితేజ గారి పక్కన నాకు లాస్ట్ టైం ఒక ఆపర్చునిటీ వచ్చింది ధనుష్, హీరోయిన్ గా. నైట్ అమ్మాయిని మార్చేశారు. ఎందుకు అలా యాక్టర్స్ మారిపోతూ ఉంటారు కదా, ఇప్పుడు డైరెక్టర్స్ డెసిషన్. నేను రవితేజ గారి పక్కన ఎప్పుడైతే నాకు మూవీ వచ్చిందో, నేను చాలా ఎమోషనల్ ధనుష్. నేను
ఆ రోజు నైట్ బెడ్ మీద పడుకొని ఏడుస్తూ నా స్పీచ్ రాసుకున్నా. నేను మామూలుగా మైక్ పట్టుకోగానే ఇలా అయిపోతుంది, మనుకుతుంది చెయ్యి. అలాంటిది నేను ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలని స్పీచే రాసేసుకున్నా. అలాంటిది ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి నన్ను అన్నారు, రవితేజ గారి పక్కన నాలుగో అమ్మాయి అయినా ఓకే నేను. అండ్ అంటే దానివల్ల నా కెరియర్ బిల్డ్ అవుతుంది కదా. అనుకోకుండా జరగలేదు. దాని తర్వాత అనుకున్నాను రవితేజ గారితో వచ్చింది కాబట్టి లీడ్గా ఒకటి చేస్తే బాగుంటుందని. ఈ సినిమా కూడా హరీష్ శంకర్ గారు అనుకుంటే, హరీష్ శంకర్ గారు నువ్వు ఇది చెయ్యంటే నేను చేసేస్తాను, వద్దు అంటే చెయ్యను. నాకు సార్ అంటే అంత రెస్పెక్ట్, నాకు హరీష్ గారు అంటే చాలా రెస్పెక్ట్. అలా కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో నేను చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు, నా లైఫ్లో ఉన్న వాళ్ళు. అలాగా ఈ సినిమాలో సార్ చేయమంటే ఖచ్చితంగా ఏదన్నా చేసేస్తాను. ఇలాగే కావాలి అలాగే కావాలని ఏం లేదు. నా కళ్యాణ్ కృష్ణ గారు అంటే కూడా అంతే రెస్పెక్ట్. నా కళ్యాణ్ కృష్ణ గారు అయితే పిలిచి లీడ్ ఇచ్చారు ఇప్పుడు ఆయన సినిమాలో, లంబసింగి సినిమాలో. వాళ్ళు అనుకొని ఉంటారు కదా ఈ అమ్మాయికి ఆపర్చునిటీ రావాలి అని. అలా కొంతమంది అనుకొని ఇలాంటి రోల్ అయితే బాగుంటుందని అనుకొని ఇస్తే బాగుంటుంది. నేను ఏం చేయగలను ధనుష్, నా చేతిలో ఏముంది? పెద్ద సినిమాలో హీరోయిన్ అవ్వాలని కోరిక ఎవరికి ఉండదు? నాకు ఉంది కోరిక, నేను పెద్ద సినిమాలో హీరోయిన్ అవ్వాలి, నేను చెయ్యాలి అని. మా పేరెంట్స్ ఇప్పటికీ ప్రౌడ్, ఇంకా ప్రౌడ్ చేయాలి అని. అది అవుతే అయ్యింది, అవ్వకపోతే నా చేతిలో ఏముంది? దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్. చెయ్యను ఇలాగే ఉంటానంటే ఏం రాదు. అప్పుడు ఇంట్లో కూర్చోవాలి, మా మమ్మీ డాడీ పైన డిపెండ్ అవ్వాలి. అలా ఎన్ని రోజులు? బట్ డెఫినెట్గా ఈ సినిమాతో ఈ లంబసింగి నుంచి ఆ గ్రాఫ్ పెరుగుతూనే ఉండాలని మా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.